ఎవడికిరా హిందూ అయితే, ఇండియన్ ఆరిజిన్ అయితే పిఆర్ వస్తుందా అన్నావు కదా. ఓయ్, ముందు అర్థం చేసుకో. కెనడాలో పిఆర్ రాదన్న మాట ఎవరైనా అన్నారా? ఇక్కడ కష్టం నోస్ నో రిలీజన్. మన తెలివి, పనితనం, పట్టుదల ఉంటే ఎవరైనా జాబ్ కూడా సాధిస్తారు, పిఆర్ కూడా సాధిస్తారు. ఇక్కడ అవకాశాలని నిర్ణయించేది రాసి పెట్టే గోత్రం కాదు, నీ గ్రిట్. అక్కడ ఎవరున్నా కష్టపడాలే గాని అని నువ్వే చెప్పావు కదా. అదే పాయింట్ మిత్రమా. అనితా ఆనంద్ గారు భారత మూలంలో ఉన్నవారు. కెనడా రక్షణ మంత్రిగా ఆల్రెడీ పనిచేశారు. ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ గా ప్రమాణం చేశారు. కానీ ఆ ప్రమాణ స్వీకారం దగ్గర ఆమె చేతిలో ఉన్నది ఏమిటో తెలుసా? భగవద్గీత. అది మా ఆధ్యాత్మిక గర్వంతో ముడిపడిన సందర్భం. అది మమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. నీకు అది పనికి రావచ్చేమో, కానీ మాకు అది ప్రాణం లాంటి సంపద. ఇక పంతులు డివిజన్ అంటావా? నువ్వు పంతులు అని పిలుస్తున్నావు కదా. అవును, మేము ధర్మం చెప్తాం, కానీ నీలాంటి వాళ్ళ మత అసహనానికి కాదు, మానవతా విలువలకి. నిజమైన పంతులు ఎప్పుడు విభజించరు, కలిపే మార్గం చూపిస్తారు. ఇలాంటి మాటలు వాడే ముందు నీ వ్యక్తిత్వాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకో. సరేనా మిత్రమా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సో బాధపడదు, నేర్చుకో. ఎదగాలంటే అసూయ కాదు, అవగాహన కావాలి కదా. నా మాటలు నచ్చకపోతే ఓకే, కానీ నీ సంస్కారానికి మౌనంగా తల వంచే పరిస్థితి మాత్రం రాకూడదు. అందుకే ఈ రిప్లై. సబ్స్క్రైబ్ కేర్ ఆఫ్ కెనడా టీవీ. మతానికి, మూలానికి గౌరవం ఇచ్చే వేదిక. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్, జై శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమానికి జై.